దేవుని వైపు రెండు చేతులు పైకెత్తిన వారమై ప్రభు నామమును మనమందరము కూడా స్తుతించుదాం 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 స్తుతించుదాం. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా. అనుగ్రహించండి దేవానికి దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దయానికి వందనాలు వందనాలు ప్రభు. రక్షకుడానికి స్తోత్రాలు తండ్రి. బహుదూరమైన నన్ను పడలి చే
నీదు కౌగిలిలో పాడాలి. నిత్య సుఖ శాంతి దేవుని వైపు చేతులు నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది. పాడాలి బిడ్డ. నీవు నా నీ ఆధారం, చూపినా నీ జీవితం, నీకున్నటువంటి సమస్తం ఆయన నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది. నీవు నా ఎడ చూపిన కృపా. యేసయ్యానికి స్తోత్రాలు. నీ సన్నిధానమున దేవాను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దానమును బట్టి నీకు స్తోత్రం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడైన నీకు అసాధ్యమైనది సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తమును నువ్వు దేవా మీరు మాతో సమకూర్చి మాట్లాడండి, మీరు మాతో దర్శించి వందనాలు చెల్లిస్తున్నాము. దేవానికి స్తోత్రాలు. నీ మనసు పూర్తిగా దేవుని సన్నిధిలో మందిరములో ఉన్న నీవు, అప్పగిస్తున్నాము దేవా. నీ కోరిక ఏమై ఉన్నదో, దయచూపండి. నీ ఆలోచన ఏమై ఉన్నదో దేవుడు నెరవేర్చువాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనుషుల వైపు మనము చూడక కార్యము చేసే దేవుని వైపు మనం చూస్తూ, ప్రభువా నేను నీ బిడ్డను, నా తండ్రి యేసయ్యానికి నువ్వు నాతో మాట్లాడు. దర్శించువాడు. స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయం నీది, నీతో నేను మాట్లాడుటకు నీవు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి నీకు వందనాలు. దీవించుము, ఆశీర్వదించుము. దినవాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. దేవునామానికి స్తోత్రం. అందరూ కూర్చోనండి. దేవుని మందిరములో మనము కూర్చుండమ్మా. కూర్చోండి, కూర్చోండి. వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయం అందున మరి దేవుని యొక్క మాటలను మనము విందాము. దేవుని మాటలు మనకు జీవము కలిగినవి. ఆయన మాటలు శ్రేష్టమైనటువంటివి కనుక దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున దేవుని మాటలు వినుటకు మనమందరము కూడా వేగిరపడదాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో ఎంతో శ్రేష్టమైనది అనే సంగతిని మనము గుర్తించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుదాం, కీర్తిద్దాం. మనం మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 2వ వచనము, 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం అనగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి ఉన్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్నాం. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. మరి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినటువంటి మాట, యేసు ప్రభుల వారు యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు అనేకమైనటువంటి హింసలు ప్రభువుకు పెట్టుచు ఉన్నటువంటి సందర్భమున ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి పేతురు గారు యేసయ్యతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడ నుండి మనం వెళ్ళాలి, ఇది నీకు దూరం కావాలి అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారు చెప్పారు, ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు హింసింపబడి, నిందలు మోపబడి, చంపబడి, 3వ దినమున ఆయన మరణించి 3వ దినమున
లేస్తాడు అనేటువంటి మాట మీకు తెలిసి ఉన్నదని ప్రభు చెప్పినప్పుడు, ప్రభువు చెప్పిన మాటను విన్నటువంటి పేతురు, ప్రభువా అది నీకు దూరమవును గాక అనగానే ప్రభు అన్నాడు, సాతానా నీవు ఇక్కడి నుండి నా యుద్ధ నుండి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడు. చెబుతూ 24వ వచనంలోనికి వచ్చినప్పుడు అక్కడ చక్కని మాట మనకక్కడ కనబడతాది. ఏమనంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా, ఎవరైనా సరే యేసు ప్రభుని వెంబడించాలని కోరిన ఎడలా ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ రోజున నా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, మనము దేవుని వెంబడించాలి అంటే మనం ఏం చేయాలి? చాలా మంది, కొంతమంది డాక్టర్లను వెంబడిస్తారు, కొంతమంది వైదికులను వెంబడిస్తారు, కొంతమంది లోకములో ఉన్నటువంటి తంత్ర మంత్ర విద్యలను నేర్చిన వారిని వెంబడిస్తారు, ఇంకా కొంతమంది గుడులను గోపురములను, మరి ఇంకా కొంతమంది రకరకాల తనకు మనసుకు వచ్చినటువంటి వారిని వెంబడిస్తూ ఉంటారు. సరే, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరిని వెంబడించినా ఎవరిని వెంబడించకపోయినా క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి ప్రజలు, ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి ప్రజలు ఎవరిని వెంబడించాలి? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరిని వెంబడించాలి? యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించిన వారు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నన్ను వెంబడించండి. యేసు ప్రభు పేతుర్ని పిలిచినప్పుడు అన్నాడు, పేతురు, నిన్ను మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తాను, గనుక నీవు నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది. మారు మనసు పొంది రక్షణ పొందుడి, బాప్తిస్మం పొందుడి, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందండి, దయచేసి మీరు నన్ను వెంబడించండి. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడు వెంబడించుమని? మరి లోకంలో ఎవరిని వెంబడించినా మరి ఫలితం ఉన్నదా అంటే ఎవరిని వెంబడించిన ఫలితం లేదు. ఉదాహరణకి మనము సర్పంచ్ను వెంబడిస్తే సర్పంచ్ తన స్వార్థము, తన ఆలోచన, తన మనసుకు వచ్చినది చూసుకుంటాడు, చేసుకుంటాడు. ఒకవేళ ఇంకొక నాయకుని వెంబడిస్తే, ఇంకొక అధికారిని వెంబడిస్తే ఆయనకు సంబంధించిందే చూసుకుంటారు. చూడండి ప్రియులారా, కుటుంబ జీవితంలో పిల్లలు గాని భార్య గాని ఎవరిని వెంబడిస్తారంటే తన భర్తను, కుటుంబ యజమానిని వెంబడిస్తారు. అలాగనే సంఘములో ఉన్నటువంటి వారు ఎవరిని వెంబడిస్తారు అని అంటే కాపరిని వెంబడిస్తారు. అంటే సంఘాన్ని కాస్తున్నటువంటి కాపరిని వెంబడిస్తారు. మరి కాపరి అయినా, సంఘ విశ్వాసులైనా, కుటుంబమైనా మనందరూ కలిసి ఎవరిని వెంబడించాలి అని అంటే క్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా. మరి యేసుని వెంబడించాలి అంటే మనం ఏం చేస్తే మనం యేసుని వెంబడించగలుగుతాం? నా ప్రశ్న అది. ఏమి చేస్తే మనం యేసుని వెంబడించగలుగుతాం? ఉదాహరణకు కడుపు నిండా తిన్నాం అనుకోండి, కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నొప్పి పోవాలంటే ఏం కావాలి? కడుపులో ఉన్నదంతా ఖాళీ కావాలి. ఇప్పుడు మరి నొప్పి నుండి విడుదల పొందాలంటే ఖాళీ కావాల్సిందే. అంటే కడుపు నొప్పి నుండి విడుదల కావాలి. చూడండి, మనము నింపుకున్నది మనం బయటికి పంపిస్తే తప్ప మన నొప్పి నుండి మనము విడుదల పొందలేము. అలాగునే మనం క్రీస్తుని వెంబడించాలంటే మనం ఏం చేయాలి? కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు. అక్కడ కూడా యేసు ప్రభుల వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఏమి విడిచిపెట్టాలో అక్కడ చెప్తున్నారు. 14వ అధ్యాయము లూకా రాసిన సువార్త 26, 27 వచనం. వాక్యం అంటుంది, ఏమని? జనసమూహములు ఆయనతో కూడా వెలుచు ఉండగా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెండ్రులను, తన ప్రాణమును సైతము ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. యేసును వెంబడించేటువంటి వ్యక్తి
బైబిల్ ఏమంటుంది అని అంటే మొదట తన కుటుంబాన్ని గాని తన ప్రాణాన్ని గాని ప్రేమించకూడదు. తన కుటుంబం అంటే అక్క, చెల్లి, తమ్ముడు, అన్న కదా, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, వీరందరూ కలిస్తే ఒక కుటుంబం. ఒక కుటుంబాన్ని గురించి దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలనుకుంటే కుటుంబాన్ని ప్రక్కన పెట్టేసేయాలి. కుటుంబాన్ని ప్రక్కన పెట్టేయాలి. కుటుంబముతో పాటు ఏం చేయాలి? నీ ప్రాణమును నీవు ప్రియముగా నీవు ఎంచుకోవడానికి వీల్లేదు. నీ ప్రాణమును సహితము కూడా నువ్వేం చేయాలి? ప్రక్కన పెట్టేసినట్లయితే నీవు నా శిష్యుడవైతావు. నువ్వు నన్ను వెంబడించిన వాడవైతావు. నీవు నన్ను వెంబడించినటువంటి వ్యక్తివైతావు. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, సమస్యలు వస్తాయి. అయ్యో ఏమి చేయలేము, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏందో తెలుసా? నువ్వు యేసును వెంబడించటం నేర్చుకోవాలి. యేసు అడుగు జాడల్లో నడవటం నేర్చుకోవాలి. బైబిల్ అంటుంది ఏమని తెలుసండి? మీరు దేవునికి శిష్యులు కావాలంటే నీవు సమస్తమును నీవు వదిలిపెట్టాలి. బైబిల్లో అబ్రాహాము సమస్తాన్ని ఏం చేశాడండి? వదిలిపెట్టేశాడు. దేవుడు తర్వాత ఆశీర్వదించాడు. యోబు తన సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. లోతు సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. దేవుడు లోతును ఆశీర్వదించాడు. నోవాహు సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. దేవుడు నోవాహును ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము మనకిష్టమైన వాటిని, మనము కోరుకున్న వాటిని, మనం ఆలోచించేటువంటి వాటిని, మనం తలంచేటువంటి వాటిని, మనకు కావాలని అనుకున్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? వదిలిపెట్టేసి ఏం చేయాలంటే క్రీస్తును వెంబడించడం నేర్చుకోవాలి. తల్లి కంటేను తండ్రి కంటేను అద్భుతమైన ప్రేమనిచ్చేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తును వెంబడించాలంటే నీ సిలువను నీవు ఎత్తుకొని నువ్వు నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయనను నీవు వెంబడించాలి. నీ సిలువను ఎత్తుకొని నీవు నడవాలి. సిలువ శ్రమలకు సూచన, సిలువ విజయానికి కూడా సూచన. సిలువను చూసినప్పుడు నీకేం కనబడుతుందంటే యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, యేసు ప్రభు నా కొరకు తన ముఖము పైన ఉమ్మివేయబడ్డాడు, యేసు ప్రభు నా కొరకు ఆయన అవమానం చేయబడ్డాడు, యేసు ప్రభు నా కొరకు సిలువను మోసుకొని గొల్గోత కొండపైన తన ప్రాణాన్ని పెట్టాడు, కాళ్లకు చేతులకు మేకులు దించబడ్డాయి, తలపైన ముళ్ళ కిరీటం గుచ్చబడింది. అంటే సిలువను చూసినప్పుడు యేసు ప్రభు చేసిన త్యాగము నీకు కనబడతాయి. యేసు ప్రభు చేసిన త్యాగం కనబడతాయి. ఉదాహరణకు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, పునాది నుండి పడితే పైన అంతస్తు వరకు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు నీకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా? నేను ఈ ఇల్లు నీ పునాది నుండి ఎంతో కష్టపడి కట్టాను జ్ఞాపకం. ఇల్లును చూస్తే నీ కష్టం జ్ఞాపకం వస్తుంది. నువ్వు నడుపుతున్న వాహనాన్ని చూస్తే నీకున్న సంపద జ్ఞాపకం వస్తుంది. అలాగనే క్రీస్తు యొక్క సిలువను చూసినప్పుడు ఆయన పడిన శ్రమలు నీకు గుర్తుకొస్తాయి. అందుకే యేసయ్య అంటాడు, నీ సిలువను ఎత్తుకొని ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ప్రభు ఆ సిలువలో ఏం చేశాడు? నీకు జయమునిచ్చాడు. ఆ సిలువలో నీకేం చేశాడు? విడుదలనిచ్చాడు. ఆ సిలువలో నీకేమిచ్చాడు? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన ఆ సిలువలో నీకు ఇచ్చిన మాట ఏందో తెలుసా? నేను ఉన్నాను, నువ్వు భయపడకు అనేటువంటి ఒక ధైర్యాన్ని నీకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. చూడండి ఇక్కడ మీరు వాక్యంలో చదివితే నువ్వేమి విడిచిపెట్టాలి? ఏమి విడిచిపెట్టాలి? కుటుంబాన్ని విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలి? ఆస్తిని, అంతస్తుని విడిచిపెట్టాలి. ఏమి విడిచిపెట్టాలి? నువ్వు కలిగి ఉన్న నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి, ప్రక్కన పెట్టేసేయాలి. దేన్ని వెంబడించాలి? ఆయన సిలువను పట్టుకొని ఆయనను వెంబడించాలి. రెండవదిగా మీరు చూస్తే వాక్యం ఏమంటుంది అని అంటే, చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో చదివితే అక్కడ స్పష్టంగా మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నది. దయచేసి త్వరగా చదవటానికి ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయము 15వ వచనం.
నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని నేను మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? 13వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే యేసు ప్రభుల వారు తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగినట్టు మనకు కనబడతారు. యేసు ప్రభు అందరికి ఇలా భోజనానికి కూర్చోబెట్టి ఒక పాత్రను తీసుకుని, ఆ పాత్రలో నీళ్లు తీసుకున్నాడు, ఖాళీ పాత్రను తీసుకున్నాడు, ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని ఏం చేశాడు? యేసు ప్రభుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల యొక్క పాదాలను ఏం చేశాడు? కడిగాడు. పాదాలను కడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాదాలు కడిగి ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీకు ఏ విధంగా చేశానో మీరు కూడా దాన్ని మీరు మాదిరిగా చేయాలి. అంటే నేనేమంటానంటే, మాదిరికరమైన జీవితం, మాదిరికరముగా నువ్వు మారాలి, మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు నమ్ముకుని, యేసు ప్రభుని బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది, రక్షణలోనికి వచ్చి ప్రభు బలలో చేతి పెట్టేటువంటి నీవు మార్పు చెందాలి, మాదిరికరంగా ఉండాలి. నిన్ను చూసిన ప్రజలు, అబ్బా ఈ తల్లి, ఈ తండ్రి భక్తిపరుడు, ఈ యవనస్తుడు భక్తిపరుడు, ఈ యవనస్తురాలు భక్తిపరురాలైనటువంటి యవనస్తురాలు అని వారు గుర్తించాలి. మాదిరి అంటే చూడండి, తండ్రి ఎలా నడిస్తే పిల్లలు కూడా అలాగే నడుస్తారు. తండ్రి త్రాగుబోతు అయితే పిల్లలు ఏమవుతారు? త్రాగుబోతులు అవుతారు. తండ్రి దొంగ అయితే పిల్లలు కూడా దొంగలవుతారు. తండ్రి మంచివాడైతే పిల్లలు కూడా మంచివారైతారు. అంటే తండ్రిని పోలి కుమారులు నడిచినట్టుగా మనం క్రీస్తును పోలి మనం నడవాలి. దేవుని పోలి నువ్వు నడవాలి. దేవుని పోలినటువంటి మాదిరికరమైన జీవితం నువ్వు జీవించాలి. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. తల్లి కూతుర్లు ఒకరి వెంబటి ఒకరు నడవడం నేర్చుకోవాలి. ఒకరి వెంబటి ఒకరు నడవడం నేర్చుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, తల్లి ఒకవైపు, కుమారుడు ఒకవైపు కాదు, మనం ఒకవైపు నడవటం మనం నేర్చుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తా ఉంది, మాదిరిగా ఉండాలి. మాదిరి. నీ మాటలు మాదిరి ఉండాలి, నీ క్రియలు మాదిరిగా ఉండాలి, నీ ఆలోచనలు మాదిరిగా ఉండాలి. కొంతమంది ఏమంటారండి, పుట్టిన కొడుకు ఆయన చేస్తున్న చేష్టలు చూసి, అబ్బా నిజంగా వాళ్ళ తండ్రిలాగే చేస్తున్నాడు, వాళ్ళ తల్లిలాగే చేస్తున్నాడు. ఎందుకంటారు? ఆయన మాదిరి ఈయనలోనికి వచ్చింది, ఆయన అలవాట్లు ఈయనలోనికి వచ్చినాయి, ఆయన తలంపులు ఈయనలోనికి వచ్చినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా ఏమి ఆయనను వెంబడించాలంటే ఇంకా ఏమి చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, అలాగనే 19వ వచనం మీరు చదివితే బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? క్రీస్తుని వెంబడించేవారట శరీర ఏచ్ఛలను విడిచిపెట్టాలి. మీరు శరీర ఏచ్ఛలు విడిచిపెట్టాలి. శరీర సంబంధమైనటువంటి పాపపు యొక్క కార్యములు, శాపపు యొక్క కార్యములను నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాం, ఏది పట్టుకోవాలో అది పట్టుకో. ఏది విడిచిపెట్టాలో అది పట్టుకుంటాం, ఏది పట్టుకోవాలో దాన్ని విడిచిపెడతాం. అక్కడ ఏమున్నది? శరీర కార్యములను నువ్వేం చేయాలట? శరీర ఏచ్ఛలను నీవు విడిచిపెట్టాలి. 16వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 16వ వచనం గలతీ పత్రిక. నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా మీరు నడుచుకోవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయరు? శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడు? ఆత్మానుసారంగా నడిచినప్పుడు. పాప స్థితి నుండి విడుదల పొంది పరిశుద్ధమైన స్థితిలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చేయబడతావో తెలుసా? శరీరేచ్ఛల నుండి నువ్వు దూరము చేయబడతావు. మీరు 19వ వచనంలో చదివితే శరీర స్వభావం గురించి అక్కడ రాయబడి ఉంటది, శరీరేచ్ఛల గురించి అక్కడ రాయబడి ఉంటది. గలతీ పత్రికలో చక్కని మాటలు అక్కడ ఆ గలతీ సంఘానికి దేవుని యొక్క దాసుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క సంఘానికి గుర్తు చేస్తా ఉన్నాడు.
గలతీ సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు శరీరేచ్ఛలను, శరీర కార్యాలను మీరు తీసివేసుకోవాలి. 15 కార్యాలు ఉంటాయి అక్కడ. ఎన్ని కార్యాలు? 15 కార్యాలు ఉంటాయి. వాటిని నువ్వు విడిచిపెట్టాలి. దాని కింద ఏమంటాడు తెలుసు అంటే ఆత్మ ఫలములను మీరు ధరించుకోవాలి. సో ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మొదటి విషయము, నీవు నీ తండ్రి తల్లి కుటుంబాన్ని, నీకున్న ప్రాణమును కూడా నీకెక్కువగా ఎంచుకోనకూడదు. ఎందుకో తెలుసా? ఆయన వైపు నువ్వు చూచినప్పుడు. రెండవదిగా మీరు గమనించినట్లయితే, మీరు వాక్యములో గమనించినట్లయితే, రెండవదిగా అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తున్నది, మనము మాదిరికరమైనటువంటి వ్యక్తులముగా మనం మార్చబడాలి. హల్లెలూయా. మూడవదిగా మీరు గమనించినట్లయితే, శరీర క్రియలను, శరీర ఏచ్ఛలను, శరీర కార్యాలను నీవు వదిలిపెట్టాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం అంటుంది, ఏమనో తెలుసా అండి? మీరు ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. క్రీస్తును వెంబడించే వారిలో ప్రాచీన స్వభావం ఉండకూడదు. బాప్తిస్మం పొందిన తర్వాత ఉండవలసిన విధానాన్ని వదిలిపెట్టి బాప్తిస్మం పొందక ముందు ఉన్న విధానం కలిగి ఉంటే నువ్వు బాప్తిస్మం పొందిన ఒకటే, పొందుకున్న ఒకటే. బాప్తిస్మం అంటే అర్థం ఏందో తెలుసండి? నీవు పాతవి విడిచిపెట్టి నూతనంగా మారబడటం అంటే క్రీస్తులోనికి రావటం. పాత జీవితాన్ని తొలగించుకొని క్రీస్తులోనికి రావటం బాప్తిస్మం అంటే. అది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. అందులో నుండి ఒక మాట చెప్తాను. ఏంటంటే పాతవి మర్చిపోయి, పాతవి ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తులోను పరిశుద్ధుడిగా నడుచుకోవటం, అది బాప్తిస్మం. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? శరీర స్వభావం, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. ప్రాచీన స్వభావం, ఒకప్పుడు త్రాగబోతు, ఒకప్పుడు తిరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు త్రాగకూడదు, తిరిగిపోతుగా ఉండకూడదు, పరిశుద్ధుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇది 4, మొదటిది, రెండోది, మూడోది, ఇది మూడవది, 4వది. ఇక 5వదిగా మీరు గమనిస్తే, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో, కలిగితే శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తి కలిగిన వాడిగా ఉండాలి. క్రీస్తును వెంబడించడం అంటే, అయ్యో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాల నుండి, బాధల నుండి, అయ్యో దేవుడు నన్ను విడిపించట్లేదు, ఎందుకు ఈ పరిస్థితి నాకు ఏర్పడింది అని అనుకోవడం కాదు. కానీ ఆ శ్రమలను అనుభవించే ఆ శక్తిని నీవు పొందుకోవాలి. ఆ పోరాటమును చేయగలిగిన శక్తి. 4వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో 2 విషయాలు కనబడతాయి. ఒక చోటనేమో పోరాటం గురించి, ఒక చోటనేమో శ్రమ గురించి రాయబడతాయి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను సేవకుడిగా, సంఘస్థులైనటువంటి మీకు అని అంటే, క్రీస్తును వెంబడించాలనుకుంటే శ్రమలు అనుభవించాలి, శోధనలు అనుభవించాలి. క్రీస్తును వెంబడించాలనుకున్నట్లయితే నీకు కలిగేటువంటి పోరాటం, లోక సంబంధమైన పోరాటం, సాతాను సంబంధమైన పోరాటాన్ని నువ్వు పోరాడటానికి యోధుడుగా నువ్వు నిలబడి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు అన్నాడు, ఇదిగో అయినను మీకు శ్రమ కలుగును, లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అయినను మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. శ్రమ, శోధన కలుగుతుంది, ఇబ్బంది కలుగుతాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. దేవుని నమ్ముకోగానే శోధన తొలగిపోతుందని దేవుడి దగ్గర శోధన కోసం రావద్దు, నిత్య జీవితం కోసం రావాలి దేవుడి దగ్గర. బాధలు కష్టాలు తొలగిపోతే కాదు 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 బాధలు కష్టాలు తొలగిపోతే వాస్తవమే. కానీ బాధల కష్టాల కంటే ముందుగా ప్రభువుతో నేను ఉంటాననేటువంటి ధైర్యంతో దేవుని సన్నిధికి నువ్వు రావాలి. కనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రార్థనాపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తును నీవు వెంబడించాలంటే శరీర క్రియలను, శరీర కార్యములను, శరీర ఉద్దేశములను, శరీర ఆ ప్రాచీన స్వభావమును నువ్వేం చేయాలి? తొలగించుకోవాలి. ఇంకేం చేయాలో తెలుసండి? క్రీస్తులోనికి వచ్చినటువంటి నీవట లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసండి? నాగటి మీద చెయ్యి పట్టిన వాడు వెనక తట్టు తిరిగి చూడకూడదు. క్రీస్తును వెంబడించడానికి నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు సమస్తాన్ని వదిలేసి, సమస్తాన్ని ప్రక్కన పెట్టి, ప్రభువే నా దేవుడు, నాకు సమస్తమని అనుకున్నటువంటి నీవు ఏం చేయాలో తెలుసా? వెనుకకు తిరిగి చూడకూడదు. పరుగు పందెంలో పరిగెత్తేవాడట వెనక్కి తిరిగి చూస్తాడా?
ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే ముందు ఉన్న గమ్యానికైనా చేరుకోలేడు. ఆ లైన్ తప్పిపోవచ్చు. ఆయన కంటే ముందు ఇంకొకరు పరిగెత్తవచ్చు. వెనుకకు తిరిగి చూస్తే కనురెప్ప పాటులోనే నీ కళ్ళ ముందుండే విజయము ఓటమిగా మారిపోవచ్చు. వెనక తట్టు తిరిగి చూడ. నాగలి పైన చేయి పెట్టినవాడు వెనక తట్టు ఎందుకు చూడకూడదు తెలుసా? నాగలి ఎద్దు కాళ్ళకు దగ్గరలో ఉంటుంది. దాన్ని దున్నేటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా అండి? ముందుకే చూసి దున్నుతాడు, వెనక్కి చూడాడు. ఎందుకు? ఆ కర్రు, ఆ యొక్క ఇనుప వస్తువు ఆ యొక్క ఎద్దు కాలుకి ఏం చేస్తుంది? గుచ్చుకుంటుంది. ఒకవేళ నాగలి వంకర టింకర పెడితే, నాగలి పట్టుకొని వెనక్కి తిరిగి చూస్తే అది వంకర టింకరగా అవుతుంది, కాలుకు గుచ్చుతుంది, చేయవలసిన పని ఆగిపోతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుని వెంబడించే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, సో పాస్టర్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆ వ్యక్తి వెనక తట్టు తిరిగి చూడదు. ఈ రోజులో సేవ చేసేటువంటి సేవకులు ఎంతోమంది ఏం చేశారో తెలుసా? దేవుడు నన్ను పిలిచాడని చెప్పి, నాకు పిలుపు ఉన్నదని చెప్పి సంఖలో బ్యాగు పెట్టుకొని ఎంతోమంది సేవకులు సంఘాలను విడదీస్తూ, విశ్వాసులను సంఘాల నుండి వేరుపరుస్తూ ప్రార్థనా మందిరాలుగా ఏర్పాటు చేసుకుని, గుహాలుగా ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎంతో మంది సేవకులు ఇది ఒక వ్యాపారంగా మార్చేసుకున్నారు. ఇది ఒక వ్యాపారం, మందిరం ఒక వ్యాపారం, సంఘం ఒక వ్యాపారంగా మార్చేసుకున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని సంఘమా, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎప్పుడైతే క్రీస్తును వెంబడించాలని ఆశపడ్డారో, ఆ క్రీస్తును వెంబడించేటప్పుడు వెనక తట్టు తిరిగి చూడు. అది నీ సేవ అయినా, నీ పరిచర్య అయినా, నీ కుటుంబమైనా, నీ పిల్లలైనా, ఉద్యోగమైనా, అది ఏదైనా పర్వాలేదు. డోంట్ గో టు బ్యాక్. వెనక్కి వెళ్ళకు, వెనక్కి చూడకు, నీవు తిరిగి చూడద్దు. నీ దృష్టి ముందే ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమని అంటాడో తెలుసా? నేను పోరాటం చేయించున్నాను, నేను పరుగు పందెంలో పరిగెత్తుచున్నాను, నేను వెనక తట్టు చూడను, ముందుకు చూసే పరిగెత్తుతాను, ముందుకే వెళ్తాను. నా పరిచర్యలో ముందుకు, నా ప్రార్థనలో ముందుకు, నా విశ్వాసంలో ముందుకు, నా కన్నీటి భావనలో నేను ముందుకు వెళ్తాను. ఈ రోజుల్లో ముందుకు వెళ్ళే వారిని వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందుకు వెళ్ళే వారిని వెనక్కి లాగేవారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, మీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చదువులో ముందుకు వెళ్తుంటే నీకు వెనక్కి లాగేవారు ఉన్నారు. సినిమాలకు, షికార్లకు, పబ్బులకు, రకరకాలైనటువంటి అనాలోచితమైనటువంటి పాపపు క్రియలకు లాక్కొని వెళ్ళేటువంటి వ్యక్తులు నీకు లేరా? అందుకే దేవుని వాక్యం అంటుంది, వెనక తట్టు చూడక ముందుకి పరిగెత్తు. మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ముందు ఎర్ర సముద్రం వెనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ సైనికులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ముందున్నది సముద్రం, వెనుకున్నదేమో ఫరో సైన్యం. భయపడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ జరిగింది ఏందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయినా, ఇశ్రాయేలు నీ కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని వాక్యం చెప్తుంది. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇంత భయంకరమైన శ్రమలో మేమున్నా, మేమేం చేయాలి? ప్రభు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రము వైపు చాపాడండి. సముద్రము పాయలైంది. దేవునికి స్తోత్రం. ముందుకు సాగిపోయారు. అందుకే దేవుడు అన్నాడు, మీరు వెనకకు తిరిగి వెళ్ళకూడదు, మీరు సాగిపోవాలి, ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయమన్నారు, అయ్యా మాకు ఐగుప్తు దేశంలో ఆహారం లేదని తీసుకొచ్చావా, సమాధులు లేవని తీసుకొచ్చావా, ఎందుకు తీసుకొచ్చావురా నాయన నువ్వు మమ్మల్ని అని ఎన్నో రకాలుగా ఆయనను బాధించారు. కానీ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఈ రోజున, ఏమని తెలుసా? నీవు నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలో, నీ యొక్క ఆ ప్రార్థన జీవితంలో, నీ విశ్వాస యాత్రలో
దేవునితో ఉండేటువంటి అనుభవం కలిగినటువంటి నీ జీవితంలో డోంట్ గో టు బ్యాక్. ఎప్పుడు కూడా నువ్వు వెనక్కి వెళ్ళకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని వెంబడించి వాడిగా నీవు ఉండాలి. వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తను తానంటే నేనేమి లేదు, నాలో ఏమి లేదని ఉపేక్షించుకోవాలి. నేనే అన్ని చేస్తాను, నేనే ప్రార్థన చేస్తాను, నేనే పాటలు పాడతా, నేనే ఆరాధన చేస్తాను, నేనే డ్రమ్ కొడతా, నేనే కంగు కొడతా, నేనే ప్యాడ్ కొడతా, నేనే కీబోర్డ్ కొడతా, నేనే సింగర్ని, నేను టింగర్ని అంటే దేవుడు నేను బొంగుగా వేసేస్తాడు. బొంగు దేనికైనా పని చేస్తుందా? పని చేయదు. ఉపేక్షించుకోవాలి. నేను నీవు వ్యర్థుడిగా చేసుకోవాలండి. ప్రియ స్నేహితులారా, నా మాటలు మీకు మీ హృదయంలో మీకు తీసుకునండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. తలలు వంచుదాం. ప్రభు బల్లలోనికి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా ముగించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నిన్ను వెంబడించేటువంటి ఒక గొప్ప మనసు మాకు దయచేయండి. గొప్ప హృదయం మాకు దయచేయండి. ఆయన లోకములో ఎవరికి లేని ధన్యతను, భాగ్యమును నువ్వు మాకిచ్చావు తండ్రి. నిన్ను వెంబడించే భాగ్యము నాకు ఇచ్చావు. నేను వెంబడించే మనస్సు నాకు ఇచ్చావు. నీ కృప నాకు నిత్యం ఉండాలని కోరుతున్నాను. నీ కృప నాకు నిత్యం ఉండాలి తండ్రి. తల్లిని విడిచాం, బంధువులను, స్నేహితులను విడిచాం. నీ వైపే తిరిగాం. నీ వైపే. మా గురి ముందున్నది, మా లక్ష్యం ముందున్నది, మా గమ్యం ముందున్నది. మేము వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు మమ్మల్ని నడిపించు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్.